రాజమండ్రి మెడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మెడికో ప్రియాంక కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంతో భవిష్యత్తున్న వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందన్నారు. కారు ఘటనలో ప్రియాంక చనిపోవడం బాధాకరమని తెలిపారు. నిర్లక్ష్యంతో కారు నడిపిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని తెలిపారు. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం పేర్కొన్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువతి ప్రాణాలు కోల్పోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. రాజమహేంద్రవరంలో యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్ర విచారం కలిగించిందని, ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరం. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారు. తమ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కఠిన శిక్షలతో నిందితులకు శిక్షలు పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నా అని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం విజయవంతంగా 14వ రోజుకు చేరుకుంది. గత 14 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు 40.74 లక్షలకు పైగా కుటుంబాలను నేరుగా కలుసుకోగా ఒక ఆదివారమే 3.53 లక్షల ఇళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమం మరింత సమర్థవంతంగా సాగేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, క్లస్టర్ మరియు మండల స్థాయి నాయకులు ఫోకస్ బూత్లలో ప్రజలతో మమేకం కావాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన అందించిన భరోసాను, సంక్షేమ విప్లవాన్ని ప్రతి గడపకు చేరవేస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం విజయవంతంగా 14వ రోజుకు చేరుకుంది. ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న అపూర్వ స్పందనతో ఈ కార్యక్రమం వేగంగా సాగుతోంది. గత 14 రోజుల్లో పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాల 40.74 లక్షలకు పైగా కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. నేడు ఒక్క రోజులో 3,53,294 ఇళ్లను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా మేనిఫెస్టోలోని సూపర్ 6 హామీల అమలు తీరును, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి వివరిస్తూ పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరూ సమన్వయంతో పండుగ వాతావరణంలో ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ కార్యక్రమం మరింత బలపరుస్తోంది. ఈ కార్యక్రమం మరింత సమర్థవంతంగా సాగాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా క్లస్టర్, మండల స్థాయి నాయకులను ఫోకస్ బూత్లకు అనుసంధానించారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ అభివృద్ధిని వివరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసంద్రంగా మారింది. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగగా ఆషాఢ సారె బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సెలవు. ఆషాఢమాస ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసముద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఘాట్ రోడ్డు, శ్రీ కనకదుర్గా నగర్ మార్గాల ద్వారా కొండపైకి భక్తులు ప్రవాహంలో తరలివచ్చారు. అంచనాలకు మించిన ఈ రద్దీని ఎదుర్కొనేందుకు కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ యంత్రాంగం, 1 టౌన్ పోలీసులు సమర్థవంతమైన రక్షణ చర్యలు చేపట్టారు. రద్దీని అనుసరించి క్యూలైన్లలో నిరీక్షించే సామాన్య భక్తులకు వీలైనంత వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం అధికారులు ఉదయం 9 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల దర్శన టికెట్లను రద్దు చేసి అన్ని క్యూలైన్లను ఉచిత దర్శన లైన్లుగా మార్చి గేట్లు తెరిచారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఎండ తీవ్రత వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే సంచార నీటి డబ్బాల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. ఈవో స్వయంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక లైన్లో దర్శనానికి అనుమతించారు. ఆలయ ఈవో, చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేయడంతో అమ్మవారి దర్శనం భక్తులకు సుగమమైంది.
విజయవాడలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల వారీగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే విజయవాడలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు నిరసనల్లో పాల్గొనవద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నివాసానికి వెళ్లిన మాచవరం పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. పోలీసుల ఆంక్షలను కాదని నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు చేపడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బీసీ రక్షణ చట్టం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 44% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు డిమాండ్ చేశారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడుతుందని హెచ్చరించారు. విజయవాడ సాంబమూర్తి రోడ్లో గల ఆలపాటి రామారావు కళ్యాణ మండపంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీరం నాగమల్లేశ్వరరావు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పలు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్న నేపథ్యంలో బీసీలకు తగు ప్రాధాన్యం కల్పించాలని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న వీపీ సింగ్, ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు 34% రిజర్వేషన్లను బీసీలకు ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం 24% రిజర్వేషన్లను కుదించిందని, ఎస్సీ, ఎస్టీ వర్గాలు పెరగడం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు గత ప్రభుత్వం తగ్గించడం అన్యాయమన్నారు. బీసీలకు అండగా ఉంటానన్న కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు 60% ఉన్న బీసీలుగా 44% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి, అది చట్టం చేయాలని చెప్పేసి కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అనుమతి తీసుకొని, తమిళనాడులో 69% ఉంది. అలాగే బీహార్లో కానీ ఇతర రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఏదైతే విధించిందో 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి దాన్ని అతిక్రమించి కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి బీసీలు అత్యధికంగా మరి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఈ వర్గాలకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి చట్టం చేసి 44% ఖచ్చితంగా చేయాలని చెప్పి శతాబ్దాలుగా పోరాటాలు చేసినా ఇంకా మన బీసీలకి ఇప్పటికీ కూడా మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అవుతుంది. అయినా కూడా ఈరోజు బీసీలకి ఇంతమంది బీసీలు ఉన్నప్పటికీ భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటికీ చట్టసభలకి వెళ్ళే అవకాశాలు మన బీసీకి లేకపోవటం వల్లనే ఈరోజు బీసీలు అన్ని రంగాల్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా కూడా బీసీలు ముందుకు రాలేని పరిస్థితి. ఎందుకంటే చట్టసభల్లో లేనందువల్లే. రేపు జరగబోయే విజయవాడ సిటీలో కానీ అన్ని జిల్లాల్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కంపల్సరీగా 44% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రేపు అందరికీ ఇవ్వాల్సిందిగా, బీసీలకి ఇవ్వాల్సింది ఇది డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని పక్షంలో రేపు మాత్రం కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పడుతుంది. పోయిన గవర్నమెంట్ కాక ఇదే గవర్నమెంట్ లాగా అయిపోద్ది గ్యారంటీగా. ఏపీలో నీట్ కౌన్సిలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచాలని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో కూడా 250 వరకు సీట్లను పెంచుకునేటటువంటి వెసులుబాటు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని సీట్ల పెంపుకు కృషి చేయాలని కోరారు. ఏపీలో నీట్ కౌన్సిలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. నిన్నటి నుంచి 3 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. అలాగే ఇంటర్న్షిప్లో ఉన్న యూజీ, పీజీ విద్యార్థులపై పని ఒత్తిడి తగ్గించాలని, ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లను 250 వరకు పెంచుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చొరవ తీసుకుంటే దాదాపు 500 నుంచి 600 మెడికల్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉందన్నారు. విడిపోయినప్పుడు మన రాష్ట్రంలో 2000 సీట్లు ఉంటే తెలంగాణలో 1000 సీట్లు మాత్రమే ఉండేవని, కానీ నేడు అక్కడ దాదాపు 8000కు పైగా సీట్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రతి మెడికల్ కాలేజీలో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని మరి వీళ్ళు ఒక లెటర్ ఇస్తే, అంటే మేము తర్వాత డెవలప్ చేస్తామని ఒక లెటర్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎన్ఎంసీ దానికి అనుగుణంగా 250 సీట్ల వరకు పెంచే అవకాశం ఉంది. అందులో ప్రాముఖ్యంగా పాడేరు మెడికల్ కళాశాల, అలాగే రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, మరి అలాగే నంద్యాల మెడికల్ కాలేజీలు అన్నీ కూడా వస్తాయండి. అట్లాగే మరి పాత మెడికల్ కాలేజీలు తీసుకున్నట్లయితే ఒంగోలు, మరి స్విమ్స్, ఒంగోలు రిమ్స్, అలాగే కడప రిమ్స్, శ్రీకాకుళం రిమ్స్లో కూడా 250 సీట్ల వరకు కూడా పెంచుకునేటటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం దృష్టి ఉంచినట్లయితే కనీసం ఒక 600 సీట్లు, ఒక 500 నుంచి 600 సీట్లు ఈ సంవత్సరం పెంచుకునే వెసులుబాటు ఉంది ప్రభుత్వానికి. వైద్య విద్యను అభ్యసించాలంటే ఏదో 1,00,000, 2 లక్షలు కాదు, ఈరోజు కోట్ల రూపాయలు పెడితే కానీ ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపించట్లేదు. ఇలాంటి వైద్య విద్యార్థి కోట్ల రూపాయలు పెట్టి వైద్య విద్యను అభ్యసించే ఒక విద్యార్థి ఏ విధంగా విద్యార్థులకు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని కాపాడారా, లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు వారు మెరుగైన విద్యను అందించడం ద్వారా, వారు మెరుగైన సదుపాయాలు అందించడం వల్ల వాళ్ళ యొక్క ఫలితాలు పొంది నేను ఒక డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని ఈరోజు విద్యార్థులు కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం ప్రజా పోరాటాల ఫలితంగానే విజయ డైరీ పాల ధర పెంపు వాయిదా పడిందని, ఇది ప్రజల విజయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. అయితే కేవలం వాయిదా వేస్తే సరిపోదని, పెంపు నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్ను కబ్జా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని, ఐసీయూలో ఉన్న చైర్మన్ చేత బలవంతంగా రాజీనామా చేయించడం అమానుషమని మండిపడ్డారు. ప్రైవేట్ డైరీలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం విజయ డైరీని కాపాడి ధరల పెంపును పూర్తిగా ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికైనా వాయిదానే కాకుండా పూర్తిగా రద్దు చేయాలి. 4 నెలలు ఏప్రిల్లో పెంచారు 2 రూపాయలు, మళ్ళీ ఇప్పుడు అన్ని రెట్లు పెరిగిపోయినాయి. సామాన్యులు బతకలేకపోతున్నారు. ఉపశమనం కలిగించాల్సిన పోయి నిత్యావసరం, అత్యవసరమైన పాలన కూడా వదిలిపెట్టకపోతే ఎట్లాగా? అందుకే మళ్లీ గనక పెంచితే మళ్లీ పోరాటానికి సిద్ధం కావాల్సిందే. పూర్తిగా రద్దు చేయాలి. ఒకవైపునేమో పాల ధరలు పెంచుతున్నారు, ఇంకోవైపున విజయ డైరీ సాఫీగా నడుస్తున్న దాన్ని కైవసం చేసుకోవటానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కుట్ర పన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి చైర్మన్ చలసాని ఆంజనేయులు గారిని ఆసుపత్రిలో ఉంటే బలవంతం చేసి, దౌర్జన్యం చేసి, ఆసుపత్రి ఐసీయూ బెడ్ మీదే సంతకం పెట్టించి మంత్రులే వెళ్లి చేశారంటే ఇది దుర్మార్గం, అమానుషం కాదా? రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు మానవతా దృక్పథంతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్లోని శాసనసభ్యుల కార్యాలయంలో 62, 63 డివిజన్లకు చెందిన 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 6,58,000 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో తన కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీల ద్వారా ఆర్థిక సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు అందించే దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి సంబంధిత అధికారుల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేస్తున్నామని తెలిపారు. 2,000 పెడితే 36,300 ఇచ్చారు. చెక్ ఇచ్చారు సార్. థ్యాంక్స్ సీఎం గారికి, థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి, థ్యాంక్స్. నా చెక్ థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి ధన్యవాదాలు. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నేను ఏప్రిల్లో పెట్టుకున్నాను సీఎం రిలీఫ్ ఫండ్కి. నాకు 39,000 వచ్చింది. సీఎం గారికి అండ్ ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ అండి. నా పేరు భవానీ, నేను రాజీనగర్ నుండి వచ్చాను. నాకు 3 నెలల క్రితం ఆపరేషన్ అయింది.
నాకు 55,000 దాకా ఖర్చు అయింది. ఇప్పుడు బోండా ఉమ్మగారి దయ వల్ల మళ్ళీ 30,000 నాకు చెక్ రూపంలో తిరిగి వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారికి నా ధన్యవాదాలు. సూరపనేని వారి సంక్షేమ సంఘం విజయవాడ ఆధ్వర్యంలో సూరపనేని వారి 27వ ఆత్మీయ సమావేశం నిన్న ఘనంగా జరిగింది. ప్రముఖ సంఘ సేవకులు సూరపనేని పరంధామయ్యను సూరపనేని వంశ యశస్వి పురస్కారంతో సత్కరించారు. అనంతరం 16 మంది విద్యార్థులకు 3.40 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశారు. పిల్లలు మంచి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో సూరపనేని వారి సంక్షేమ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని సూరపనేని పరంధామయ్య కొనియాడారు. సూరపనేని వారి సంక్షేమ సంఘం విజయవాడ ఆధ్వర్యంలో సూరపనేని వారి 27వ ఆత్మీయ సమావేశం విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్లోని ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు సూరపనేని పరంధామయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. 16 మంది విద్యార్థులకు 3.4 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం సూరపనేని పరంధామయ్యను సూరపనేని వంశ యశస్వి పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా పరంధామయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా 1996లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో సంఘానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నానని చెప్పారు. పిల్లలు మంచి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో సూరపనేని వారి సంక్షేమ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సంఘం ద్వారా ఇలానే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సంఘానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిత్యము ఏదో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటున్నాను. తర్వాత మన సూరపనేని సంక్షేమ సంఘం నిర్వర్తిస్తున్నటువంటి ఈ పిల్లలకి మంచి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో వారు చేసేటటువంటి కృషి అభినందనీయం. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సూరపనేని వారి సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరపనేని వెంకట కృష్ణారావు మాట్లాడుతూ సూరపనేని వారి సంక్షేమ సంఘాన్ని 2015లో ప్రారంభించామని, అప్పటి నుంచి సూరపనేని వారి వంశస్థుల పిల్లలకు, ఆడపడుచుల పిల్లలకు ఉపకార వేతనాలు ఇస్తున్నామని, వారికే కాకుండా ఇతర సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు కూడా కొంతమందికి ఇస్తున్నామని అన్నారు. సంస్థ నుంచి ఖర్చు పెట్టకుండా వ్యక్తిగతంగా విరాళాలు ఇస్తూ వారికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని తెలిపారు. నేటి వరకు 36.4 లక్షల రూపాయల స్కాలర్షిప్ల రూపంలో ఇస్తే నిన్న ఒక్కరోజే విద్యార్థులకు 3.4 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు. తాము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆడపడుచుల పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. వారికే కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి చెందిన వారికి కూడా కొంతమందికి ఇస్తున్నాం అప్లికేషన్ మీద. అవి మన సంస్థ నుంచి ఖర్చు పెట్టకుండా పర్సనల్గా మేము డొనేషన్ ఇస్తూ వారికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 36,40,000 ఇవాళతో పంచిపెట్టడం జరిగింది, వితరణ చేయడం జరిగింది. ఈ ఒక్కరోజే 3,40,000 రూపాయలు పంచిపెట్టాం. ఈరోజు 16 మందిలో 90 ఇంజనీరింగ్ విద్యార్థులు, 7 ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఇందులో మొత్తం 10 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో 2 ఇతర సామాజిక వర్గానికి చెందినవారు. ఈ రకంగా మేము ఇలాగే కొనసాగించాలని చెప్పి మేము మా సభ్యుల నుంచి ప్రోత్సాహం నుంచి డొనేషన్స్ తీసుకుంటున్నాం. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సూరపనేని శ్రీనివాసరావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో ఈసా గ్రామోత్సవం 2026 ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ రాష్ట్ర స్థాయి ఫైనల్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్లస్టర్ స్థాయిలో విజయం సాధించిన 18 ఉత్తమ జట్లు విజయవాడలో జరిగిన డివిజనల్ రౌండ్లో తలపడ్డాయి. ఇందులో గెలుపొందిన జట్లు కోయంబత్తూరులో జరిగే గ్రాండ్ ఫినాలేలో పోటీ పడే అవకాశం దక్కించుకోనున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో ఈసా గ్రామోత్సవం 2026 ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ రాష్ట్ర స్థాయి ఫైనల్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవంగా పేరుగాంచిన ఈ టోర్నమెంటులో రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల నుంచి 8,840 మంది గ్రామీణ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఏడాది 530 పురుషుల వాలీబాల్ జట్లు, 248 మహిళల త్రోబాల్ జట్లు పోటీల్లో భాగమయ్యాయి. క్లస్టర్ స్థాయిలో విజయం సాధించిన 18 ఉత్తమ జట్లు విజయవాడలో జరిగిన డివిజనల్ రౌండ్లో తలపడ్డాయి. ఇందులో గెలుపొందిన జట్లు కోయంబత్తూరులో జరిగే గ్రాండ్ ఫినాలేలో పోటీ పడే అవకాశం దక్కించుకోనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ ఈసా గ్రామోత్సవం కోఆర్డినేటర్ స్వామి అంబర మాట్లాడుతూ సుమారు 2,500 మంది మహిళలతో సహా 8,800 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై ఉన్న ఆసక్తికి నిదర్శనమని అన్నారు. క్రీడలు గ్రామీణ ప్రజల్లో ఆత్మగౌరవం
గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ భారతాన్ని శారీరకంగా చురుగ్గా, సామాజికంగా అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో సద్గురు 2004లో ఈసా గ్రామోత్సవానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ప్రొఫెషనల్ టోర్నమెంట్లకు భిన్నంగా రైతులు, మత్స్యకారులు, కూలీలు, విద్యార్థులు, గృహిణులు అందరూ తమ గ్రామాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ వేదికను రూపకల్పన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మానవ శ్రేయస్సు కోసం, మనిషి పరివర్తన కోసం ఎన్నో శక్తివంతమైన పద్ధతులను సద్గురు అందిస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక చుక్కైన ఆధ్యాత్మికత ఉండాలి అన్నది ఆయన తపన. అందుకోసం గత 40 సంవత్సరాలుగా అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈషా ఫౌండేషన్ తన ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది జీవితాలను సమూలంగా మార్చగలిగింది. అయితే కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా గత 35 సంవత్సరాలుగా ఈషా అవుట్ రీచ్ ద్వారా పర్యావరణం, గ్రామీణ అభివృద్ధి, విద్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేస్తుంది. ప్రాజెక్ట్స్ గ్రీన్ హ్యాండ్స్ వీటిల్లో ఒకటి. ప్రాజెక్ట్స్ గ్రీన్ హ్యాండ్స్ ఈ ప్రపంచాన్ని పచ్చగా మార్చడానికి కృషి చేస్తుంది. ఇక ర్యాలీ ఫర్ రివర్స్ని సద్గురు 2017లో ప్రారంభించారు. ఇది నదుల రక్షణ కోసం చేపట్టబడిన ఉద్యమం. ఈషా ఫౌండేషన్ నుంచి చైతన్య తమ్ముడు, గీతాంజలి అక్కగారు వచ్చి ఇట్లా గ్రామీణ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పారు. ముందుగా అయితే ఎవరు కూడా బయటికి రావడానికి మా టీం వాళ్ళు ఇష్టపడలేదు. తర్వాత ఇలా ఇంట్లో ఉండి మనం ఎప్పుడు డబ్బులు సంపాదించుకొని పిల్లల్ని చదివించుకుంటూ ఇదే కాకుండా మనం బయటికి వెళ్ళి కూడా ఆడుకుంటే మంచిది. మరి అక్క వాళ్ళు చాలా రోజుల నుంచి తిరుగుతున్నారని నేను చెప్పగా వాళ్ళ భర్తలు కూడా ఇష్టపడలేదు. కానీ వాళ్ళని మోటివేట్ చేసి బయటికి రప్పించి మేము గ్రామోత్సవాల్లో పాల్గొన్నాం. తల్లిదండ్రులు ఆర్థికంగా లేనప్పటికీ, భర్త ప్రేమ లేనప్పటికీ ఒక ఆడపిల్ల తలుసుకుంటే ఆత్మవిశ్వాసంగా బలపడి ధైర్యంగా ముందుకెళ్తే ఎవరి సహాయం అవసరం లేదు, ముందుకెళ్ళొచ్చనే ఆది గురువు గారి మాటలు నేను వింటూ ఉంటాను. చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకొని నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పోషించుకుంటూ మా గ్రామంలో మహిళల్లో చైతన్యం తీసుకురావాలని వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రానికి కోఆర్డినేటర్గా ఉండి మహిళల్లో చైతన్యం తీసుకొస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా మాత్రమే కాకుండా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడి ప్రజల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్నారని సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి తెలిపారు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లెనిన్ సెంటర్లోని కృష్ణ విగ్రహం వద్ద సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి కేకును కట్ చేసి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా మాత్రమే కాకుండా ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడి ప్రజల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్నారని అన్నారు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనేక సంచలనాత్మక చిత్రాల్లో నటించి, విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులందరినీ అలరించాలని ఈరోజు ఇక్కడ ప్రార్థన చేశాం. మహేష్ బాబు చిన్నారుల గుండె చప్పుడు. అనేక మంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ ద్వారా సంవత్సరానికి ఆయన సంపాదించినటువంటి ఆదాయంలో ఒక 40% చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్కి డబ్బులన్నీ కేటాయించి కృష్ణ గారు ఏదైతే సేవాభావంతో పనిచేశారో అదే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మహేష్ బాబు కూడా చిన్నారులకి గుండె ఆపరేషన్ల ద్వారా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి చిన్నారులు ఆపరేషన్ చేయించుకోలేనటువంటి పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి ఒక ఉదారమైనటువంటి ఆయన ఇది సానుభూతిని పిల్లల పట్ల చాటుకున్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మైదాన ప్రాంత గిరిజనులు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ చక్రీ నాయక్ విజ్ఞప్తి చేశారు. మైదాన ప్రాంత బంజారాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ చక్రీ నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైదానంలోని ఆడిటోరియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంపై తమకు ఎంతో సంతోషంగా ఉందని, కానీ ఆదివాసులంటే కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారే కాదని, మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఎరుకల, యానాది, బంజారా, సుగాలి సామాజిక వర్గాల ప్రజలు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంజారా తండాలకు ఇప్పటికీ సరైన రహదారులు, మౌలిక వసతులు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు ఇప్పటికే పలుమార్లు అపాయింట్మెంట్ కోరినా ఇప్పటి వరకు అవకాశం లభించలేదని తెలిపారు. అధికారులు అందించే సమాచారంతో పాటు క్షేత్రస్థాయిలో తండాల్లోని వాస్తవ పరిస్థితులను సంఘం ప్రతినిధుల ద్వారా తెలుసుకోవాలని కోరారు. మైదాన ప్రాంత బంజారాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి, మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు గవర్నమెంట్ మీరు కానీ ఒక మాట చెప్తే, ఒక మెసేజ్ పెడితే కలెక్టర్కి ఇమీడియట్గా తినే మినిట్స్ పని అయిపోతాయి. మేము 10 సార్లు చెప్పినా అవట్లే. ఏ ఒక సామాన్యుడు పని చేసినా, ఫోన్ చేసినా అటెండ్ అవ్వమని చెప్తారనే సదుద్దేశంతో ఈ విషయాలు చెప్తున్నాం తప్ప మీకు ఏదో విమర్శించాలని కానీ ఇంకొక రాజకీయ ప్రోద్బలంతో అంటున్న మాటలైతే కావు. ఎందుకంటే గిద్దలూరు మండలం మార్కాపురంలో ఒక వెంకటాపురం తాండా ఉన్నది, వాటర్ రావట్లే. కానీ ఇప్పటికీ ఆ ప్రాబ్లం సాల్వ్ కాలే. చెప్తూనే ఉన్నాను సూపర్ ఇంజనీర్కి, తర్వాత ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది, ఆయన వాటర్ ప్రాబ్లం సాల్వ్ కాలే. అదేవిధంగా బండకిండ తాండా ఎక్కడ మన అన్నమయ్య జిల్లా రామాపురం పంచాయతీ, అక్కడ కొద్దిగా వాటర్ లేదంటే వేస్తాం దాన్ని 1 మంత్ నుంచి తిప్పుతున్నారట. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మాత్రమే గిరిజనులు కారు. మైదాన ప్రాంతంలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు తండాల్లో. మరి ఎందుకంటే కొన్ని తండాల్లో రోడ్లు లేవు. పల్నాడు జిల్లాల్లో చాలా సఫర్ అవుతున్నాం. అలాగే స్టేట్ వైడ్ చూసుకుంటే తండాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తండాలో మౌలిక సదుపాయాలు చాలా కొరతగా ఉన్నాయి. మరి కాబట్టి తండా సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మరి మైదాన ప్రాంతంలో ఉన్న బంజారాలను కూడా మైండ్లో తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిందిగా మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ కమిటీ నుంచి గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేసుకుంటాం. విద్యా జీవితంలో క్రమశిక్షణ అనేది అత్యంత కీలకమని, దానిని ఎప్పుడూ వీడకూడదని వక్తలు హితవు పలికారు. బీఆర్టీఎస్ రోడ్లోని శారదా కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేటి యువత కేవలం చదువుపైనే కాకుండా వివిధ నైపుణ్యాలను కూడా నేర్చుకోవాలని సూచించారు. ఇటీవల మన దేశానికి చెందిన యువ శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని శారదా కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఆహుతులను ఎంతగానో అలరించాయి. విద్యార్థుల ప్రతిభను అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కళాశాలలో అడుగుపెట్టిన జూనియర్ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్య జీవితంలో క్రమశిక్షణ అనేది అత్యంత కీలకమని, దానిని ఎప్పుడూ వీడకూడదని హితవు పలికారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును సాధించి గొప్ప స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే యాజమాన్యం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోందని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి ఆధునిక ప్రపంచంలో కేవలం అకాడమిక్ చదువులు మాత్రమే సరిపోవని, యువత నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల మన దేశానికి చెందిన యువ శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగంలో చేపట్టిన రాకెట్ ప్రయోగం ఘన విజయం సాధించి దేశం గర్వపడేలా చేసిందని గుర్తు చేశారు. శారదా కళాశాల విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా, గొప్ప నిపుణులుగా ఎదగాలని ఆకాంక్షించారు. యంగ్ సైంటిస్టులు, 2 సైంటిస్టులు చూసే ఉంటారు కదా, మన రాకెట్ని ఇండిపెండెంట్గా వేయటం జరిగింది. అది జనరల్గా అంత యంగ్ స్టూడెంట్స్, ఐఐటీలో చదివిన యంగ్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా, ఒకళ్ళేమో ఎలక్ట్రానిక్స్, ఇంకొకళ్ళేమో మెకానికల్ ఇంజనీర్స్. వాళ్ళు ఆ ఇద్దరు యంగ్ స్టూడెంట్స్ 20 ఏళ్ళు కూడా ఉండవు, సరిగ్గా 25 ఏళ్ళు కూడా ఉండవు. వాళ్ళు కంప్లీట్ చేసింది కూడా 2020లోనే కంప్లీట్ చేశారు వాళ్ళ చదువుని.
కానీ ఇస్రోలో పనిచేయటం వల్ల వాళ్ళు స్వంతంగా వాళ్ళు రాకెట్టే తయారు చేసి ఫస్ట్ టైము వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. జనరల్గా ఎవరైనా సరే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే రాకెట్ వెళ్తే ప్రపంచంలో ఇప్పటివరకు ఎప్పుడు ఫస్ట్ టైం ఏ రాకెట్ సక్సెస్ఫుల్గా ఆడాల. మీరు పక్క దేశాల నుంచి కొనాలంటే అక్కడ గొడవలకి మీకు పెట్రోల్ రాకపోతే మీకు రేట్ పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉంది. మనం స్కూటర్లు తయారు చేస్తాం, పెట్రోల్ తయారు చేయలేకపోతున్నాం. పెట్రోల్ తయారు చేయడం అంటే ఆ భూమిలోంచి తీయాలి. ఆ భూమిలో ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెట్రోలు మనం కొనుక్కుంటున్నాము. ఆ కొనుక్కునేది మనం వాడుతున్నాం. ఇప్పుడు దేశంలో పెట్రోల్ ఎక్కడ దొరుకుతోంది, దొరకడానికి గల అవకాశాలు ఏంటి అని మొత్తం కూడా జల్లెడబడుతున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జై గౌడ్ సేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో బహుజన సర్దార్లు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌద లచ్చనుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత ఏడాది ప్రభుత్వం లచ్చన్న జయంతిని అధికారికంగా ప్రకటించినట్లే సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని కూడా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తదితరులకు వినతి పత్రాలు అందజేశారు. అలాగే ఆదరణ పథకం కింద గీత కార్మికులకు మోపెట్లు అందించాలని, వర్షాకాలంలో గీత వృత్తి లేని సమయంలో ప్రతి లైసెన్స్ గీత కార్మికుడికి 25,000 ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అమరావతి రాజధానిలో గౌడ భవనం, విద్యార్థి వసతి గృహం నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లచ్చన్న గారి జయంతి కూడా అధికారికంగా ప్రకటించమని చెప్పేసి జయగౌడ సేన ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయగా ప్రభుత్వం అనుకూలంగా స్పందించి లచ్చన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది ఆగస్టు 16వ తేదీన. అదేవిధంగా బహుజన విప్లవ వీరుడు 350 ఏళ్ల క్రితమే గోల్కొండను వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతిని కూడా ఆగస్టు 18వ తేదీని కూడా అధికారికంగా ప్రకటించమని చెప్పేసి మా జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘాల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ లెటర్లు మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌడ కార్పొరేషన్కి కూడా ఇవ్వడం జరిగింది. గౌడ కార్పొరేషన్ చైర్మన్ కానీ అదే కమిటీకి కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారికి, అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు గౌడ పెద్దలు అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గారు కొనకళ్ళ నారాయణ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని భక్తులు ఇంటి ఇలవెల్పుగా ఆడపడుచుగా భావిస్తూ పసుపు కుంకుమలు, గాజులు, చీరసారలు సమర్పించారు. శాకంబరి దేవిగా తిరుపతమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆషాఢ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కూరగాయలతో అందంగా ముస్తాబు చేశారు. తిరుపతమ్మ, గోపయ్య స్వామి, అంకమ్మదేవి అమ్మవారులను కాయగూరలతో విశేషంగా అలంకరించారు. ముందుగా మహిళలు చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, బోనాలు చేతపట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ భారీ ఊరేగింపుగా వేణుగోపాలస్వామి ఆలయం నుండి తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. శాకంబరీదేవి అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పవిత్ర సార సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విచ్చేసిన భక్తులందరికీ జాకెట్టు, పసుపు కుంకుమ, గాజులు మరియు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్తలు నందమూరి కృష్ణప్రసాద్, లంక రవి శ్రీనివాస్, పిఏసిఎస్ చైర్మన్ కలపాల నానీబాబు, పతంజలి పామాయిల్ ఏజీఎం కలపాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. విజయవాడ రాణిగారి తోటలో వాణి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మహిళలు 50 మంది కలిసి అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, పిండి వంటలు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకొని మహామండపం 6వ అంతస్తులో సారె సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.